హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. హోప్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ భూమి మహి లైఫ్ స్టైల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ప్రెస్ చేయండి, ఎందుకంటే ఫర్దర్గా వచ్చే వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో ఈ రోజు వీడియో ఏంటంటే చూసారు కదా తమ్నైల్లో. సో మేము చెన్నైలో ఉన్నాము ప్రెజెంట్ వెకేషన్లో. ఒక 1 వీక్ అలా వెళ్ళాం అనమాట, సమ్మర్ హాలిడేస్ అని చెప్పి. సో ఇది వచ్చి సెంట్రల్ అనమాట, చెన్నై సెంట్రల్ మెయిన్ ఇదే. సో అక్కడ దిగేసి మేము ట్రైన్ లో నుంచి దిగేసి ఇంకా బస్ ఎక్కి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇక్కడ ఎస్కలేటర్ ఉంది కదా, అక్కడ నుంచి దిగేసి బీచ్ దగ్గరికి అయితే బయలుదేరాము. సో మాకైతే ఫస్ట్ టైం అనమాట, నేను మా ఈ అండ్ పిల్లలతో. నేను చిన్నప్పుడు ఎప్పుడో 8th క్లాస్ లో అలా వచ్చాను, కానీ నాకు గుర్తులేదు. సో అయితే ఫ్యామిలీ తోటి వచ్చామన్నమాట చాలా ఇయర్స్ తర్వాత. చాలా బాగా అనిపించింది. అసలు సిస్టమ్ మాత్రం అదిరిపోయింది, నాకైతే చాలా నచ్చింది. బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ, లోకల్ ట్రైన్ అయితే 1 hour లోపల ఎక్కడ జర్నీ చేసినా 10 రూపీస్ టికెట్. చాలా బాగా అనిపించింది నాకు, చాలా బాగుంది కూడా. సో ఇంకా ఇదైతే బీచ్ అనమాట, వచ్చేసాము. అక్కడ కార్నర్ లో చూసారా, కార్నర్ లో అక్కడ వరకు నడవాలి, దగ్గర దగ్గర 1 కిలోమీటర్ నడవాలి, అది కూడా ఇసుకలో. సో అందుకని చెప్పి మేము ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాము. కూల్ డ్రింక్స్ తీసుకొని, వాటర్ బాటిల్స్, ఏమైనా చిప్స్ అలా, అంటే ముందు కూడా ఉంటాయి, కాకపోతే ఇంకా కొంచెం తీసుకొని వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి. సో టైం వచ్చి ప్రెజెంట్ 5:30 అవుతుంది. సన్ లైట్ అసలు ఫేస్ మీద అలా పడుతుంది. వీడియోలో చూస్తుంటే నాకే కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఫేస్. సో బాగుంది క్లైమేట్, చాలా చల్లగా. అక్కడ ట్రైన్ దిగాం కదా, సో అక్కడ నుంచి బీచ్కి వచ్చే వరకు కూడా చల్లటి గాలి, చాలా బాగుంది క్లైమేట్ మాత్రం. సో ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఈవినింగ్ 2 తర్వాత అలా రండి, ఎందుకంటే లేట్ అయినా కూడా టైం సరిపోదు అనమాట. బీచ్ లో చాలా సేపు ఉండాలనిపిస్తుంది. నాకైతే అక్కడి నుంచి రావాలనిపించలేదు నిజం చెప్పాలంటే. వీళ్ళు వచ్చేసి మా అత్త కూతుర్లు అనమాట. సో జన అండ్ బబ్లు, ఆమె చిన్న ఆమె పేరు. సో వాళ్ళ ఇంటికే వచ్చాం మేము. ఇంకా నడవాలి కదా, ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటారు కదా, సో పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో ఉండేవాళ్ళు, వాళ్ళ కోసం అని చెప్పి హార్స్ రైడింగ్ అనమాట. సో ప్రైస్ కూడా 50 రూపీస్ రీజనబుల్ అనిపించింది. 1 కిలోమీటర్ అట్లా ఉంటుందిగా, అలాంటి హార్సెస్ 100 ఉన్నాయి అక్కడ. బాగా అనిపించింది చూస్తుంటే. ఇంకా మేము నడిచి దగ్గరకు వచ్చేసాము. బీచ్ చూడండి అసలు. బ్యాడ్ లక్ ఏంటంటే నేను వీడియోలో చాలా తక్కువ ఉంటాను, ఎందుకంటే వీడియో తీసింది నేనే కదా. సో నాకు అదొక్కటే కొంచెం బాధ అనిపించింది, కానీ నేనే ఇంకా సెట్ చేసుకొని మంచిగా చూపెట్టాలి అని చెప్పి ఇంకా నేను తీసాను అనమాట వీడియో. సో వాటర్ అయితే అసలు అలలు చూడండి. నాకైతే లైవ్ లో అసలు చాలా బాగా అనిపించింది. ఎవరైనా వీడియో తీస్తే బాగుండు, నేను అక్కడ ఎంజాయ్ చేద్దాం అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది అలలు. ఇంకా అక్కడ కూర్చోడానికి అయితే సిట్టింగ్ ఏం లేదు, ఏమైనా తినడానికి మాత్రమే అక్కడ టేబుల్ చైర్ లాంటివి వేసారు. సో అక్కడ ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా మంది, అసలు ఎంత మంది ఆడుకుంటున్నారంటే పాపం మహి ఎంజాయ్ చేయడానికి లేదు. ఎబిన్ పట్టుకొనే ఉన్నాడు పాపం, ఎబి లోపలికి వెళ్తాడేమో అని చెప్పి. సో నాకైతే నవ్వొచ్చేసింది. చాలా అంటే చాలా చాలా ఇష్టం వాటర్ మహికి, కానీ ఇంకా ఎబినే పట్టుకోవాల్సి వచ్చింది. నేను ఇంకా చిన్నోన్ని పట్టుకున్నాను, జాన్ ఎత్తుకొని నేను వీడియో తీస్తున్నాను అనమాట. వాటర్ మాత్రం చాలా అంటే చాలా కూల్ గా, ఇంకా అవి షెల్స్ వస్తున్నాయి, నత్తలు గవ్వలు అలాంటివి వస్తున్నాయి, కాళ్ళకి తగులుతున్నాయి. సో చాలా బాగుంది నాకు. అక్కడ అదే గుర్తొస్తుంది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా. చాలా బాగున్నాయి అలలు. ఈవినింగ్ టైం కదా, అలలు కొంచెం స్పీడ్ గా వస్తున్నాయి చూడండి. సో ఎక్కువ లైవ్ లో మాట్లాడదాం అని చెప్పి నేను అనుకున్నాను, కానీ ఆ సౌండ్ కి అసలు నేను ఏం మాట్లాడినా కూడా వినిపించట్లేదు అనమాట. సో అందుకనే ఇంకా తర్వాత మాట్లాడుతున్నాను, అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇంకా చూడండి అసలు, అంటే ఒకసారి ఎప్పుడో సునామీ వచ్చిందంటే ఇక్కడ, నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా. సో అప్పుడు బీచ్ అనేది కొంచెం
దగ్గరకు వచ్చేసిందట. అంటే అంతకుముందు ఇంకా దూరం ఉండే, అంటే వాటర్ కొంచెం లోపలికి ఉండేవి, అంటే ఇప్పుడు కొంచెం ఇటు వచ్చేసినాయి. సో ఆయన కూడా అసలు వాటర్ మాత్రం చాలా బాగుంది. అక్కడ లాస్ట్ లో అలా బోట్స్ అవి తిరుగుతున్నాయి. సో ఇంకా పోలీస్ చెకింగ్ కూడా ఉంటుంది ఇక్కడ, అంటే ఎవరైనా లోపలికి వెళ్తున్నారా, ఒకవేళ వెళ్తే మాత్రం కొంచెం పక్కకి వెళ్ళండి అని చెప్పి పంపిస్తారు. ఇంకా మహి ఇక్కడ పిల్లలిద్దరిని తీసుకొని ఫోటో కోసం అని వెళ్ళాడు. కొన్ని ఫొటోస్ అట్లా తీసుకున్నాము. అక్కడ ఫ్యామిలీ ఫొటోస్ కూడా తీస్తారు. ఒక 50 రూపీస్ అనమాట ఒక్క ఫోటో, లైవ్ లోనే అప్పుడే ఒక 5 minutes లో మనకి ఫోటో కూడా కడిగి ఇచ్చేస్తారు అనమాట. సో ఇంకా నేను వచ్చాను ఫ్రేమ్ లోకి తీద్దామని చెప్పి. ఏదో మాట్లాడుతున్నాను, గుర్తులేదు నాకు. ఇంకా నేను ఇక్కడ ఇది చూడండి, జాన్ ని జస్ట్ అలా ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని చెప్పి నేను జాన్ ని కింద దింపాను. సో ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డాడు. సర్లే ఒకసారి అలా ఉంటుందని చెప్పి మళ్ళీ కొంచెం మంచి ప్లేస్ చూసి, తక్కువ వాటర్ వచ్చే ప్లేస్ చూసి నేను కింద పెట్టాను అనమాట జాన్ ని. సాక్స్ అవి తీసాను, కొంచెం వాటర్ తడి తడిగా ఉంటాయి కదా అని చెప్పి. జాన్ అయితే అసలు జాన్ ఎక్స్ప్రెషన్ చూడండి మీరే. ఎట్లా భయపడ్డాడంటే అసలు పెద్దగా అరిచాడు అనమాట. నాకు భయం వేసింది ఒక్కసారి. అయ్యో చల్లగా వచ్చాయి కదా వాటరు, ఇంకా జాన్ భయపడిపోయాడు. చూస్తున్నాడు కింద వాటర్ రావట్లేదు అని చెప్పి. జాన్ ఫేస్ చూడండి ఇప్పుడు. భయపడిపోయాడు. అయ్యో ఇంకా నేను ఎత్తుకున్నాను జాన్ని. సో వీళ్ళు ఉన్నారు కదా అత్త కూతుర్లు అని చెప్పాను, వాళ్ళు రాలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు చెన్నైలోనే ఉంటారు కాబట్టి దగ్గర దగ్గర మోర్ దాన్ 50 times వెళ్ళుంటారు. సో అందుకని చెప్పి మేము ఫస్ట్ టైం కదా, ఇంకా మేమే వచ్చి బీచ్ లో ఎంజాయ్ చేసాము. ఇది ఇంకా బబ్లు ఈమెనే సీమ తీస్తున్నాను అంటే మాకు చెప్తున్నాను నేను వెళ్తాను లోపలికి వాటర్ లోకి, నువ్వు తీరా అని చెప్పి. సో ఇంకా ఆమె పట్టుకొని ఉంది. బీచ్ మాత్రం, బీచ్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎర్లీగా వెళ్ళండి, ఎందుకంటే టైం సరిపోదు. నాకైతే అస్సలు సరిపోలేదు టైం, నిజం చెప్తున్నా. అంటే తక్కువ సేపు ఉన్నట్టు అనిపించింది నాకు, ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది. మేము ఈవినింగ్ 4 అలా వెళ్ళాము, ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా సమ్మర్ కాబట్టి. సో ఇంకా ఎర్లీగా వెళ్తే బాగుండు అనిపించింది. ఇంకా జాన్ చూస్తున్నాడు. జాన్ కి దోమ కిస్ ఇచ్చింది అనమాట బుగ్గ మీద. ఇంకా మహి మాత్రం పాపం ఎబ్బినే పట్టుకొని ఉన్నాడు. అంటే తప్పదు, పట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే తను హోప్స్ పెట్టుకున్నాడు అనమాట, ఎంజాయ్ చేద్దామని చెప్పి. వెనకాల సన్సెట్ అవుతుంది, సరిగా కనపడట్లేదు. బాగుంది సన్సెట్, లైవ్ లో చూసి ఇంకా బాగుంది. నా జుట్టు మాత్రం నూడిల్స్ అయిపోయినాయి జుట్టు గాలికి. అయ్యో బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను సన్సెట్ ని, బాగుంటుంది తర్వాత. సో ఇంకా వాటరు ఎంతమంది వచ్చారో చూడండి. అసలు సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ అప్పుడే చాలా మంది అవుటర్స్ కూడా వచ్చారనమాట, చాలా చాలా ప్లేసెస్ నుంచి. అందరూ తమిళ్ మాట్లాడతారు, మేమిద్దరం మాత్రం తెలుగు మాట్లాడుతున్నాం. కొంచెం వెరైటీగా చూస్తున్నారు అనమాట మమ్మల్ని, నన్ను మహిని. అవి వాటర్లోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి పట్టుకుంటుంటే, మమ్మ స్టాచ్యూ స్టాచ్యూ అని చెప్పి అలా స్టాండ్ అయ్యాడు. అయ్యో ఎబ్బి అయితే చాలా ఎంజాయ్ చేశాడు, అసలు మామూలుగా కాదు. ఫస్ట్ టైం కదా, అసలు ఎబ్బి ఫేస్ చూడండి మీరు, అసలు హ్యాపీ ఫేస్ అనమాట, ఎక్సైట్మెంట్. అక్కడి నుంచి రానని చెప్పాడు, అసలు మమ్మీ నువ్వు రానని చెప్పి లాస్ట్ లో ఏడ్చాడు అనమాట. అయినా ఇంకా ఆల్మోస్ట్ మేము బయలుదేరేసరికి లాస్ట్ లో చూస్తారు కదా ఎంత చీకటి అయిపోయిందంటే చాలా చీకటి అయిపోయింది. ఇంకా జాన్ ని అక్కడ ఆ పిల్లలకి ఇచ్చేసి ఇంకా నేను లోపలికి వచ్చాను. నాకు చాలా భయం వాటర్ అంటే నిజంగా, ఎందుకంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మేము కాలేజ్ హాస్టల్ కాకుండా బయట హాస్టల్ ఉన్నప్పుడు అందరం కలిసి వెళ్ళాం అనమాట రూమ్మేట్స్ తోటి.
అప్పుడు ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి నాకు చాలా భయం అన్నమాట వాటర్ అంటే. ఇప్పుడు ఇంకా మహి ఉన్నాడనే ధైర్యంతో వాటర్ లోకి వచ్చా అనమాట. సో అప్పటికి భయం వేసేసింది, బయటకు వచ్చేసాను. మళ్ళీ మహి పిలిచాడు అనమాట, కొంచెంసేపు ఉండు, ఇంత దూరం వచ్చావు, వాటర్ లో ఉండకపోతే బాగుండదని చెప్పి. సో ఒక 5 minutes అట్లా ఉన్నాను వాటర్ లో. కానీ బాగుంది నిజంగానే, అలలు వచ్చి తాకుతుంటే మంచిగా అనిపించింది. సో అంటే ఎక్కువ ఫోర్స్ తోసి కింద పడిపోతాము సన్నగుండే వాళ్ళైతే. నేను అంత సన్నగా ఏం లేను కాబట్టి నేను నిలబడ్డాను. సో జాగ్రత్త, సన్నగుండే వాళ్ళు మాత్రం గట్టిగా ఉండండి. సో ఇంకా చాలా టైం అయిపోతుంది, ఆల్మోస్ట్ చీకట్ అయిపోతుంది, ఇంకా సన్సెట్ అవుతుంది కదా. చూడండి ఒకసారి బ్యాక్ లో సన్సెట్. సో అలా బీచ్ లో సన్సెట్ ఫొటోస్ చాలా దిగాలనుకున్నాము కానీ కుదరలేదు మాకు, తీయడానికి ఎవరు లేరు. సో ఇంక ఇక్కడ ఫుడ్ తిందామని చెప్పి వచ్చామన్నమాట. ₹50 ఎన్ని వస్తాయి? 4 ఎత్తనవరా 5 పీస్ ఏది కావాలి? ఇవైనా కూడా 50 ఏదైనా. సో వాళ్ళేమో తమిళ్లో మాట్లాడుతున్నారు, మేమేమో తెలుగులో ట్రాన్స్లేట్ చేపించుకుంటున్నాము. ఇంక ఇవి వచ్చి ఆలు బజ్జీ ఇంకా మిర్చి అనమాట. 50 రూపీస్కి 5. అది చూసారా, కాఫీ అనుకున్నాం స్టార్టింగ్ లో కానీ అది చట్నీ అంట. సో ఇంకా అవి తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ లో ఈ షాపింగ్ అన్నమాట. సో ఎక్కడైనా ఉంటుంది కదా బీచ్ లో ఇంకా రిటర్న్ లో షాపింగ్. సో అలానే ఇంకా షాపింగ్స్ ఇవన్నీ మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. బ్యాక్ సైడ్ లో ఫిష్లు ఉన్నాయన్నమాట. నేను తీయడం మర్చిపోయాను, వాటినే చూస్తుండిపోయాను, వీడియో తీయడం మర్చిపోయాను. ముందుకు వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, కానీ బ్యాక్ వెళ్ళడం చాలా కష్టము. సో అందుకని చెప్పి తీయలేకపోయాను. ఇంకా అన్ని అన్నమాట, ఆల్మోస్ట్ క్యాప్స్, గ్లాసెస్, హ్యాండ్ బ్యాగ్స్, పిల్లలకి టాయ్స్, టీ షర్ట్స్, చాలా అంటే చాలా. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళకి అర్థమైపోతుంది. సో షాప్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇంకా ప్రైజెస్ అయితే నేను అడగలేదు, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో కొనే ఉద్దేశం కూడా లేదనమాట, ఎందుకంటే ఓపిక లేదు. ఫస్ట్ అక్కడ తిరగాలి అని అంటే తిరిగేసి వచ్చాం కదా. సో ఇంకా కొనాలని కూడా అక్కడ నిలబడే అంత కూడా లేదు. సో ఇంకా అన్ని జ్యువెలరీ మొత్తం చాలా ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ కనిపించేవన్నీ. సో ఇంకా డైరెక్ట్ గా ఇంకా కార్నర్ వరకు వెళ్ళిపోయాం అనమాట. అంటే చాలా ఇంకా స్టార్టింగ్ లోంచి, అక్కడ స్టార్టింగ్ లో ఎలా నడుచుకుంటూ వచ్చామో ఆ నడిచే ప్లేస్ దగ్గర నుంచి బీచ్ వరకు కూడా అన్ని ఈ షాప్సే అన్నమాట. చాలా అందుకే ఎర్లీగా వస్తే ఏంటంటే అన్ని చూసుకోవచ్చు. సో లేట్ గా వస్తే ఇవన్నీ చూడడానికి వీలు అవ్వదు. అందుకని చెప్పేసి ఇంక ఎవరైనా వచ్చే ఉద్దేశం ఉంటే మాత్రం ఎర్లీగా రండి. ఎర్లీగా అంటే 12కి 1కి అలా వస్తే ఏంటంటే అన్ని తిరగడానికి సరిపోతుంది టైంకి ఎగ్జాక్ట్ గా. సో మేము కొంచెం లేట్గా వెళ్ళామని చెప్పాను కదా, అందుకని చెప్పి ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి తొందరగా వెళ్ళిపోతున్నాము. నార్మల్ గా పిల్లలు లేని వారు ఏంటంటే కొంచెం లేట్ గానే, మేము వెళ్ళే టైంకి చాలా మంది వస్తున్నారు కూడా ఈ టైంలో. సో అలా కూడా రావచ్చు. ఇంక ఇవైతే అన్ని షాపింగ్స్ అన్నమాట. ఎగ్జాక్ట్ గా గోవాలో ఎలా ఉంటాయో అలా, కానీ ప్రైజెస్ ఏమో నాకైతే తెలీదు, నేను అడగలేదు కూడా. సో ఉండొచ్చు నార్మల్ గానే, అంత ఎక్కువ కూడా ఏమి ఉండకుండొచ్చు. సో ఇవన్నీ ఇంకా మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి. పిల్లలు గేమ్స్ ఆడుకునే టాయ్స్, ఫుడ్ కూడా చాలా ఉంది అక్కడ. సో ఎవరైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు మాత్రం తీరిగ్గా చూసుకొని అన్ని రావచ్చు అన్నమాట ఎక్కువ ప్లేస్ లో. సో ఇంకా ఇవైతే షాప్స్ చూసేయండి ఒకసారి. సో ఇక్కడ ఇంకా వాటర్ తాగడానికి అని చెప్పి ఆగామన్నమాట. సో వాటర్ ఎన్ని తాగినా తక్కువే, సమ్మర్ కాబట్టి తాగండి, బాగా తాగండి, హైడ్రేటెడ్ గా ఉండండి. సో ఇంకా మేమైతే ఇలా
వాటర్ తాగేసి ఈ ఎబి అయితే కూల్ డ్రింక్స్ అడిగాడు, కానీ కూల్ డ్రింక్స్ ఇప్పుడు వేస్ట్ అన్నమాట, ఎందుకంటే ఇంకా వాటర్ అవుతుంది. సో ఇంకా బయటకు వచ్చి బస్ ఎక్కేసాం అనమాట. సో ఇదే ఈ రోజు వ్లాగ్. సో హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సో ఇది చెన్నై వ్లాగ్. సో టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ లేటర్. హైదరాబాద్లో తెలంగాణలో మన బీచ్లు లేవు, ఎక్కడ చూసినా చిర్లాలకే పోవాల్సి వస్తుంది. ఇంత దూరం చెన్నై వచ్చిన బీచ్ల కోసం. మీరు ఇట్లా వీలైతే రండి. ఓకే.